19 వరకు నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఇందులో పబ్లిక్ హాలిడేస్ ఆ రోజుల్లో మనము నామినేషన్ స్వీకరించము. ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్లో మనకి 13th, 14th అండ్ 18th ఈ 3 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఈ 3 రోజులు మినహాయించి మిగతా రోజుల్లో మనము నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. తర్వాత 21 నాడు నామినేషన్ స్క్రూటినీ చేపడుతుంది. 23 లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్. తర్వాత 7వ తారీఖు మే పోలింగ్ డే. మనకి పోలింగ్ వచ్చేసి ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉంటుంది. ఒక అరకు అండ్ పార్లమెంట్ అరకు అండ్ పాలేరు నియోజకవర్గ పరిధిలో మాత్రం పోలింగ్ సమయం 7 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. మిగతా నియోజకవర్గాల్లో 7 నుంచి 6 గంటలు ఉంటుంది. తర్వాత మన జిల్లాకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళు నామినేషన్స్ ఎక్కడ స్వీకరిస్తారన్న విషయం ఇప్పటికే మీ అందరికీ అందజేయడం జరిగింది. దాంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి 3 పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ అన్ని ఉంటాయి, సర్వీస్ ఓటర్స్, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది ఎంతమంది అవసరం ఉంటుంది ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ నోట్ రూపంలో మీ అందరికీ అందజేశాము. ఈ రోజు ఈ సందర్భంగా కలెక్టరేట్ లో మీడియా సెంటర్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ మీడియా సెంటర్ లో ఎప్పటికప్పుడు ఎలక్షన్ సంబంధించిన సమాచారాలన్నీ మీకు అందజేయాలన్న ఉద్దేశంతో అక్కడ ఇంటర్నెట్ సదుపాయంతో కూడినటువంటి సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తాము. అభ్యర్థుల యొక్క అఫిడవిట్ సంబంధించిన వివరాలు కానీ, ఈ ఎలక్షన్ ప్రక్రియలో అన్ని కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి తయారు చేయబడినటువంటి నోట్, ఒక సాఫ్ట్ కాపీస్ కానీ, పోలింగ్ స్టేషన్ రూట్, జోన్స్, మ్యాప్స్ ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీ రూపంలో మీకు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాము.